మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 10వ తరగతి పరీక్షల్లో ఓ ప్రశ్నపత్రానికి బదులు మరో పేపర్ పంపిణీ చేయడంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో జరుగుతున్న 10వ తరగతి పరీక్షల్లో అధికారులు పొరపాటున మరో ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేశారు. అయితే విద్యార్థులు గుర్తించి చెప్పడంతో సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి సూచనతో పోలీస్ స్టేషన్ నుంచి ఈ రోజు జరగాల్సిన ప్రశ్నపత్రం తెప్పించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి పరీక్ష 2 గంటల ఆలస్యమైంది. ఈ క్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఫస్ట్ లాంగ్వేజ్ కు బదులు సెకండ్ లాంగ్వేజ్ ఇవ్వడంపై మండిపడ్డారు. ఇక వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాలని డీఈఓను ఆదేశించారు. రోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి. మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు. కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు. మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాము. పక్కనే డిఓ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలి అధికారులు. కావున మీరు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని కోరుచున్నాము. రైట్, పరీక్ష పత్రం గందరగోళంపై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, శంకర్, ఈ రోజు జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పరీక్షా పత్రాన్ని మార్చి ఇవ్వడం పట్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దాదాపు 2 గంటల ఆలస్యంగా ఈ రోజు 9:30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష ఈ సెంటర్ లో జిల్లా పరిషత్ బాయ్స్ స్కూల్లో సెంటర్ లో 2 గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. దాదాపుగా ఏదైతే ఈ రోజు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ సంబంధించిన ప్రశ్నపత్రం ఇవ్వాల్సి ఉండగా సెకండ్ లాంగ్వేజ్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. దీంతో మొత్తం కూడా విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులకు చెప్పడం, సిబ్బందికి చెప్పడంతో మళ్ళీ అక్కడి నుంచి హైరాణ చెంది మళ్ళీ ప్రశ్నపత్రం తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ కూడా సీరియస్ అయ్యారు. ఇంత జాగ్రత్తగా ముందు నుంచి కూడా అలర్ట్ చేసినా కూడా నిర్లక్ష్యం చేయడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. ఎక్కడ పొరపాటు జరిగిందని చెప్పి కూడా వెంటనే విచారణ జరపాలని చెప్పి డీఈఓను ఆదేశించారు. మొత్తానికి కూడా 2 గంటల ఆలస్యంగా పరీక్ష పూర్తి కావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుతూ ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా కోరుతా ఉన్నారు. శంకర్, రైట్ మాంతయ్య.